ఈ నలుగురే బాధ్యులు. తెలంగాణకి ఏమైనా నష్టం జరిగింది, ద్రోహం జరిగింది అంటే దానికి బాధ్యులు ఈ నలుగురు. మొదటగా కాంగ్రెస్ పార్టీ, రెండవది బీజేపీ పార్టీ, ఆ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి అని శిష్యుడు. ఇవాళ ఈ నలుగురు ప్రధానమైన ద్రోహులు తెలంగాణకి. మా చేతిలో ఉన్న కాలం 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే. 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే. మేము ఒక్కసారి వస్తే తన్ని పంపించేసినాం. మేము అనుకున్న పద్ధతిలో నీళ్ళు వదిలినాం సాగర్ నుండి. మీరు వచ్చి చేదగాని రండలు మీ వ్యక్తిగత అవసరం కొరకు, మీ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళకు తలొగ్గి, ఓడు చంద్రబాబు నాయుడుకి తలొగ్గి, ఓడు మోడీకి తలొగ్గి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసుకుంటూ మీరు మాట్లాడతారా? బీజేపీని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీ టీం ఉన్నాడు కాబట్టి. చంద్రబాబుని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకు? చంద్రబాబు ద్వారా పైరవి చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామని పైన. మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు. జగన్ పిలిచి అన్నం పెట్టిరు. బుద్ధుండాలి మాట్లాడడానికి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తే గౌరవం ఉండేవాడన్నా పిలిస్తే పెడతాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి 3 రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టుకొని సాటుకు మాట్లాడుకొని పోయినావు. నీ మంత్రిపై స్వయంగా ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు మమ్మల్ని గెలిపించి వచ్చాడని చెప్పిండ్రు. సోయిన దానికి ఏమన్నా మాట్లాడేటప్పుడు ఉత్తమ్ మమ్మల్ని కల్పించింది చంద్రబాబే, తెలుగుదేశం అని చెప్పుకొని వచ్చిండు మీ మంత్రిపై. ఎందుకు మాట్లాడుతున్నారు సోయలేని మాటలు?